లెట్స్ టాక్ అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది నితీష్ కుమార్ రెడ్డి తోటి? లైక్ నేనేమనుకుంటున్నా అంటే నితీష్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్లేయర్ అంటే ఫస్ట్ వచ్చి సెటిల్ అవుతాడు. సెటిల్ అయిన ఆ! తర్వాత హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. మనం లాస్ట్ హ్మ్. సీజన్‌లో కూడా అలానే చూసాం. నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు, సెటిల్ అవుతాడు, దెన్ హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఓహ్! ఓకే. అవును. నీ పాయింట్ నేను అగ్రీ అయితా. ఎందుకంటే ఇండియాకి గూడా అలానే ఆడాడు. స్లోగా స్టార్ట్ చేసి, ఆ తర్వాత మంచిగా సెటిల్ అయినాక, ఆ తర్వాత హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. లైక్ ఎన్ని బాల్స్ మింగాడో ఆ బాల్స్ అన్ని కవర్ చేస్తాడు రన్స్‌తోనే. యాహ్! అండ్ ఈ సీజన్ కూడా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ వచ్చి కొంచెం ట్రబుల్ అయ్యాడు. లైక్ మెల్లిగా ఆడుతుండే. వన్స్ సెటిల్ అయిన తర్వాత అట్‌లీస్ట్ 30 రన్స్ స్కోర్ చేసాడు. సరే మనం అవును. అనుకోవచ్చు హైయెస్ట్ స్కోర్ గదా! స్పీడ్‌గా ఆడేయాలి గదా! ఎందుకంటే అదే గదా! అప్రోచ్ అది ఇది అని చెప్పి. కానీ లాస్ట్ ఇయర్ గూడా చూసుకుంటే ఎప్పుడైతే మనం హైయెస్ట్ స్కోర్ చేసామో నితీష్ రెడ్డి అప్పుడు యూజువల్ పొజిషన్‌లో రాలేదు. అప్పుడు క్లాసెన్‌ని వాళ్ళని పంపిస్తుండే. ఈవెన్ అబ్దుల్ సమద్‌ని గూడా నితీష్ రెడ్డి కంటే ముందు పంపించాడు. ఎందుకు అనంటే నితీష్ రెడ్డికి తెలుసు నితీష్ రెడ్డి రోల్ అది. నితీష్ రెడ్డి వన్స్ కంఫర్టబుల్ అయితేనే ఆడతాడు అని చెప్పి. బట్ ఈ సీజన్ ఎందుకు అట్లా చేయట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఐ హోప్ మళ్ళీ అదే ఇస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితాడు అని అనుకుంటున్నా. ఆ! లెట్స్ ప్రే లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్ గూడా మంచిగా ఆడాలి. అండ్ ఆ బిగ్ నేమ్ మళ్ళీ రావాలి. యాహ్! తెలుగు వాళ్ళ ప్రేమను పొందాలి పొందుతాడు. అని. ఇంకా ఎక్కువ పొందాలి అండ్ ఇంకా హ్మ్. వైడ్‌గా స్ప్రెడ్ అవ్వాలి అని. యాహ్! లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.